అందరికీ నమస్కారం। ఈరోజు మనం టెట్ సిలబస్లో భాగంగా తెలుగు సిలబస్ ఏంటి, మరి ఈ తెలుగు ఏ పాఠ్య పుస్తకాల ఆధారంగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలం, ఏ టాపిక్స్లో మనకు ఎక్కువ క్షుణ్ణంగా నేర్చుకుంటే మనకు మార్కులు ఎక్కువ స్కోర్ అవుతాయి అనే దాని గురించి తెలుసుకుందాం। మరి టెట్ మార్కులు మొత్తం వచ్చేసి 150 మార్క్స్, మరి తెలుగు మార్కులు వచ్చేసి 30 మార్కుల పేపర్ ఉంటుంది। ఈ పేపర్లో 24 మార్కులు కంటెంట్, మరి 6 మార్కులు మెథడాలజీ, మొత్తం కలిపి 30। మరి ఈ తెలుగు సిలబస్ని మొత్తం కూడా 5 భాగాలుగా విభజించడం జరిగింది। మరి ఈ 5 భాగాలు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి। డిఎస్సిలో వచ్చేటటువంటి పేపర్కి కానీ, ఎస్ఏ వాళ్ళు కానీ, ఎల్పి వాళ్ళు కానీ, ఎస్జిటి వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా 5 భాగాల నుంచి క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే మనకు ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది। అది కూడా కంటెంట్లో భాగంగా తెలంగాణ అకాడమీ పుస్తకాలు 2015 నుంచి తయారైనటువంటి పుస్తకాల నుంచి మనం ఎక్కువ మార్కులు ఇప్పుడు ఇంకా చిన్న చిన్న మార్పులు కూడా జరిగాయి కొన్ని పుస్తకాలలో, వాటన్నింటినీ క్షుణ్ణంగా గుర్తుపెట్టుకొని నేర్చుకోగలిగితే మనం ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది। అలాగే పేపర్ 1 వాళ్ళు 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి తెలంగాణ అకాడమీ పుస్తకాల నుంచి చదువుకుంటే చాలా మంచిది। అలాగే రెండో పేపర్ వాళ్ళు 3 నుంచి 10వ తరగతి వరకే చూసుకుంటే మంచిది అనుకోకుండా ఇంటర్ వరకు చూసుకుంటే చాలా మంచిది। అలాగే పేపర్ 3 లాంగ్వేజ్ పండిత్ వాళ్ళు కూడా సేమ్ సిలబస్, ఇంటర్ వరకు చూసుకుంటే చాలా మంచిది। అలాగే ఈ మొదటి భాగం వచ్చేసి పఠనావగాహన, అపరిచిత పద్యం, అపరిచిత గద్యం। మరి అపరిచిత పద్యం అనేది 5 మార్కులు ఉంటుంది, మరి గద్యం కూడా 5 మార్కులు ఉంటుంది, ఇది మనకు తెలుసు। ఈ రెండు కలిపి 10 మార్కులు తెచ్చుకోవాలి। పఠనావగాహన అంటే చదివి అవగాహన చేసుకొని ప్రశ్నలకు జవాబులు రాయగలిగితే మనం ఈ 10 మార్కులు స్కోర్ చేయగలం। మరి అలాగే ఈ అపరిచిత పద్యాలు అనేవి మన అకాడమీ పుస్తకాల నుంచి, ముఖ్యంగా మనకున్నటువంటి శతకాల నుంచి కానీ, మరియు ఇంకా గొప్ప గొప్ప రచనలు రచించినటువంటి రచయితలు రచించినటువంటి ఆ పద్యాల నుంచి కూడా ఇవ్వవచ్చు। ఎగ్జాంపుల్గా 5వ తరగతిలో మహాభారత నీతి అనే పాఠ్యాంశం ఉంది, దాంట్లో నుంచి తిక్కన గారు 2 పద్యాలు, ఎర్రన గారు 2 పద్యాలు, నన్నయ్య గారు 2 పద్యాలు, పోతన గారు 2 పద్యాలు ఇలా ఇచ్చారు। అలా మహాభారతం నుంచి అలా ఎక్కడి నుంచి అయినా ఇవ్వచ్చు, గొప్ప గొప్ప రచయితలు రచించినటువంటి పద్యాలను ఇవ్వచ్చు, లేదా అకాడమీ పుస్తకాల నుంచి మ్యాక్సిమం మన పుస్తకాల నుంచే ఇస్తాడు। మరి అవన్నీ మనకు తెలిసి ఉంటే చాలా మంచిగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది। అలాగే నెక్స్ట్ రెండో భాగం తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, ప్రాచీనము మరియు ఆధునికం, ఈ రెండింటి గురించి కూడా మనం తెలుసుకోవాలి। అంటే తెలంగాణ కవులు, రచయితలు, నూతన పాఠ్య పుస్తకాల ఆధారంగా మనం ప్రతి ఒక్క రచయిత గురించి మనకు తెలిసి ఉండాలి। పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి రచయితలు గురించి ఖచ్చితంగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి। మరి తెలంగాణ కవులేనా అంటే కాదు, ప్రతి ఒక్కరి గురించి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కాళోజీ గారు మన తెలంగాణ కవులు ఉన్నారు, వారితో పాటు ఇంకా గొప్ప గొప్ప కవుల గురించి కూడా మనం తెలుసుకుంటే చాలా మంచిది। ప్రాచీనంలో ఉన్నటువంటి కవుల గురించి, ఆధునికంలో ఉన్నటువంటి కవుల గురించి క్షుణ్ణంగా చదువుకోగలిగితే మనం మరి తెలంగాణ కవులు, రచయితలు, మరి ఆ వారు రచించినటువంటి రచనలు ఏంటి, వారు ఎక్కడ జన్మించారు, ఏ శతాబ్దానికి చెందినవారు, మరియు వారి యొక్క బిరుదులేంటి, వారి యొక్క ఏ పాఠ్యాంశాన్ని ఈ రచయిత రచించాడు అనే ప్రశ్న రూపంలో కూడా ఇవ్వవచ్చు। మరి ఆ పాఠ్యాంశం పేరిచ్చి ఈ పాఠ్యాంశాన్ని రచించినటువంటి రచయిత ఎవరు అని కూడా ఇవ్వవచ్చు। అలాగే ఆ పాఠ్యాంశంలో ఈ పాత్ర దేనికి సంబంధించింది అనే మాటలను కూడా మనం ప్రశ్న రూపంలో ఇవ్వడానికి అవకాశం ఉంది। అప్పట్లో సులువుగా ఈ పేపర్ వస్తుంది అనుకోవడం చాలా సులభమైనది కాదు అసలు, అప్పట్లో సులభంగా వచ్చేది, ఇప్పుడు చాలా డెప్త్గా ఇవ్వడానికి అవకాశం ఉంది, కాబట్టి మనం క్షుణ్ణంగా చదువుకుంటే చాలా మంచిది। అలాగే
తెలంగాణ కవుల గురించి, పాఠ్యాంశాల గురించి, మరియు నెక్స్ట్ ఏంటి అంటే ప్రక్రియలు. ఈ ప్రక్రియలు మనకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఒక పాఠం ఇచ్చి ఆ పాఠం ఏ ఏ ప్రక్రియకు చెందింది, ప్రబంధమా, వ్యాసమా, కథన, గల్పికన, ఇలా ఇతిహాసమా, ఇలాంటి ప్రక్రియలన్నింటి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే పాఠ్యపుస్తకాల నుంచి ఈ ఒక కవి రచించినటువంటిది ఇది ఏ పాఠ్యాంశం పేరిచ్చి ఇది ఏ ఇతివృత్తానికి చెందింది లేదా ఇది ఏ ప్రక్రియకి చెందింది అనే మాటల్లో ప్రశ్నలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రక్రియల గురించి కూడా క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే చాలా మంచిది. గజల్ పత్రిక, గజల్ కానీ, మరియు వార్తాపత్రిక, లేఖ, వ్యాసము, కథ, కథానిక, గల్పిక, ఇవన్నింటి గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే ప్రక్రియలలో మంచి మార్కులు సంపాదించవచ్చు. అలాగే శతకాలు. ఎగ్జాంపుల్గా మనకు శతకాలు చాలా ఉన్నాయి. వేమన గారు రచించినటువంటి వేమన శతకం, సుమతి శతకాన్ని రచించినటువంటి బద్దెన, శ్రీకాళహస్తీశ్వర శతకం, దాశరథి శతకం, మరియు ఇంకా చాలా శతకాలు ఉన్నాయి. నారాయణ శతకం, ఇలాంటి శతకాలన్నింటిని గురించి మనం క్షుణ్ణంగా చదువుకోగలిగితే మంచి మార్కులు సంపాదించవచ్చు. అలాగే కళలు, కళారూపాలు. మన తెలంగాణలో కళలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్గా మిద్దె రాములు గారు ఒగ్గు కథను గురించి చాలా చక్కగా చేశారు, ఒగ్గు కథ. మరి అలాగే కళారూపాలు, మరి పేరిణి నృత్యాలు కూడా చాలా రకాలుగా ఉన్నాయి. పేరిణి నృత్యం గురించి పరిశోధన చేసినటువంటి వారు నటరాజ రామకృష్ణ గారు. అలా కళలు, కళారూపాలు కూడా చాలా చాలా తెలంగాణలో ఉన్నాయి. అలాగే తెలంగాణ పండుగలు, వేడుకలు. తెలంగాణ పండుగల గురించి ఇంకా మనకు చెప్పుకోని అవసరం లేదు. అతి ముఖ్యమైనటువంటి పండుగలు బోనాలు కానీ, బతుకమ్మ పండుగ కానీ, వీటన్నింటిని గురించి. ఇప్పుడు బతుకమ్మ పండుగ 9 రోజులు చేయడం జరుగుతుంది. బతుకమ్మలతో తయారు చేసి బతుకమ్మలకు వాడేటటువంటి పుష్పాల గురించి ప్రశ్న అడగవచ్చు. లేదా ఏ రోజు ఏ బతుకమ్మ గురించి మనం ఏ బతుకమ్మను తయారు చేస్తారు, ఏ నైవేద్యం పెడతారు అనే దాని గురించి కూడా ప్రశ్న రూపంలో అడగవచ్చు. అలాగే దసరా రోజు మనం ఏ పక్షిని చూడగలగాలి, చూస్తే మంచిది, మనకు మంచి జరుగుతుంది అనే దాని గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. అలాగే ఇంకా శ్రీరామనవమి రోజు ఏం చేస్తారు, మరియు ఉగాది పండుగకి ఏం చేస్తారు, ఈ పండుగ యొక్క స్పెషల్ ఏంటి, ఈ పండుగని ఎందుకు జరుపుకుంటారు అనే దాని గురించి మనకు తెలిసి ఉంటే మనం ప్రశ్న ఇచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలం. కాబట్టి తెలంగాణ పండుగలు, వేడుకలు మన తెలంగాణ పాఠ్యపుస్తకాలలో చాలా అద్భుతంగా పండుగలు, వేడుకల గురించి కూడా కొన్ని పాఠ్యాంశాలలో ఇవ్వడం జరిగింది. ఆ పాఠ్యాంశాలను క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే మనం ఖచ్చితంగా ప్రశ్నకి జవాబు చేయగలుగుతాం. అలాగే క్రీడలు, పాటలు. క్రీడలలో ఒకప్పుడు చిర్రగోనె, గిల్లిదండ, అష్టచమ ఇలాంటి మేధస్సుకు సంబంధించినటువంటి శారీరకంగా మంచిగా ఉండేటటువంటి ఆటలు కూడా ఆడేటటువంటి వారు. మరి అలాంటి ఆటలు కూడా మనకు తెలిసి ఉండాలి. అవి కూడా కొన్ని పాఠ్యాంశాలలో ఇవ్వడం జరిగింది. గ్రామాలలో వేడుకలు, క్రీడలు, వినోదాలు అనే పాఠ్యాంశాలలో 8వ తరగతిలో ఇవ్వడం జరిగింది. అలాగే పాటలు. ఇక పాటలు అంటారా, బాలల పాటలు, లాలి పాటలు, జాజర పాటలు అంటే మనం పొలాలలో పాడుకునేటువంటి పాటలు, మరి ఈ పండుగలకి పాడుకునేటటువంటి పాటలు. అలాగే వాటన్నింటిని గురించి తెలిసి ఉండాలి. మరి ఏ పాట ఏ రచయిత రచించారనే దాని గురించి కూడా తెలిసి ఉండాలి. ఎగ్జాంపుల్గా తెలంగాణ పోరాటంలో చాలామంది ఉద్యమాలు పాల్గొనేటప్పుడు పాటలు పాడడం జరిగింది, పాటలు రచించి పాడడం జరిగింది. మరి ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే గద్దర్ గారు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా వీర తెలంగాణమా అనే పాటని గద్దర్ గారు రచించారు. అలాగే మన తెలంగాణ స్టేట్ సాంగ్ ఏంటి అంటే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అనే పాటను అందశ్రీ గారు అద్భుతంగా రచించారు.
మరి ఇలాంటివన్నీ కూడా మనం క్రీడల గురించి పాటల గురించి తెలుసుకోగలిగితే అద్భుతంగా మనం ఆన్సర్ చేయగలం. అలాగే మూడో భాగానికి వస్తే పదజాలం. పదజాలంలో మనం పాఠ్యపుస్తకాల చివరన ఉండేటటువంటి 2-3 పేజీలలో మరియు ప్రతి పాఠ్యాంశం వెనకాల ఉండేటటువంటి పదజాలాన్ని మరియు భాషాంశాలను చూసుకున్నట్లయితే మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. మరి ఈ పదజాలంలో మొదటగా సామెతలు అని ఇవ్వడం జరిగింది. కొన్ని మన పుస్తకాలలో కొన్ని పాఠ్యాంశాల వెనకాల సామెతలు ఇవ్వడం జరిగింది, జాతీయాలు ఇవ్వడం జరిగింది, పొడుపు కథలు అనే వాటిని గురించి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ పదజాలం గురించి కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ సామెతలు ఏంటి అంటే కొన్ని సందర్భాలలో కొన్ని మాటలను మనం వాడుతూ ఉంటాం. అవి సామెతలు ఎగ్జాంపుల్గా పొమ్మనలేక పొగబొట్టువారు అనే మాటను మనం చెప్పుకోవచ్చు. అలా అంటే ఊరికే పొమ్మనలేక ఏదో ఒకటి చెప్పడం అని దాని అర్థం. అలాగే జాతీయాలు, ఈ జాతీయాలు కూడా ఆరు నూరైనా కాలికి బుద్ధి చెప్పు అంటే తొందరగా వెళ్ళు అని. మరి వండిన కుండ, కత్తి నూరుట ఇలాంటి మాటలన్నీ కూడా జాతీయాలకి కిందికి వస్తాయి. మరి పొడుపు కథలు మన మేధస్సు వికసించడానికి, మన బుద్ధి వికసించడానికి పొడుపు కథలు వేస్తారు. మరి ఆ పొడుపు కథలు కూడా మన పాఠ్యాంశాలలో ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా మనం చక్కగా నేర్చుకోగలిగితే దాంట్లో నుంచి కూడా ఒక మార్కు సంపాదించగలం. అలాగే తెలంగాణ పదజాలం, ఈ తెలంగాణ పదజాలం కొంచెం వేరుగా ఉంటుంది, అంటే యాస. మరి ఎగ్జాంపుల్గా ఏంటి అంటే తెలంగాణలో జలుబు, ఇప్పుడు మనం వాడేటటువంటి జలుబు అయింది అంటాం కదా, అలాంటి పదాన్ని సర్ది అని, షర్ట్ వేసుకుంటే దానికి జేబు ఉంటుంది కదా దాన్ని కీసా అని, లేదా తెలంగాణలో అమ్మాయిలను పోరి అని, లేదా అలాంటి కొన్ని నిజం అనే మాటని సొక్కమైనది అనే మాట వాడడం. ఇలా తెలంగాణ పదజాలాన్ని కొన్ని పదాలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా ప్రతి పుస్తకం చివరన ఉన్నటువంటి పదాలలో ఉంటాయి. కాబట్టి వాటిని కూడా క్షుణ్ణంగా చదువుకుంటే కొన్ని గుర్తుండకపోవచ్చు. కాబట్టి వాటిని రాయడం వల్ల ప్రాక్టీస్ అవుతుంది. వాటిని గుర్తించుకోవాలంటే ఖచ్చితంగా మనం రాసి చూస్తే మైండ్లో ఉండిపోతుంది. ఖచ్చితంగా చదువుకోవాలి. అలాగే పదాలు, అర్థాలు, ఇంకా ప్రతి పాఠ్యాంశం వెనకాల పాఠ్యాంశం చెప్పినప్పుడు విన్నా కూడా కొన్ని పదాలకు అర్థం తెలియకపోవచ్చు. దాని సందర్భాన్ని బట్టి మనం పుస్తకం చివరలో ఉన్నటువంటి అర్థాలను గురించి మనం క్షుణ్ణంగా చదువుకోగలిగితే ప్రతి పదానికి అర్థాలు దొరుకుతాయి. అలాగే నానార్థాలు, ఈ నానార్థాలు అంటే ఒక పదానికి ఎక్కువ అర్థాలు వచ్చేటటువంటిది. మరి ఎగ్జాంపుల్గా గురువు ఉందంటే బృహస్పతి అని, విద్య నేర్పించేవారని కూడా అనవచ్చు. అలాంటి పదాలను నానార్థాలు, అవి కూడా పుస్తకం చివరన ఉంటాయి. వాటిని క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే ఒక మార్కు మనం సంపాదించగలం. అలాగే పర్యాయ పదాలు కూడా ఒక పదాన్ని వివిధ రకాల పదాలతో పిలువవచ్చు. మరి ఆ పదం ఎగ్జాంపుల్గా ఆకాశం ఉందనుకోండి గగనం, నింగి ఇలా కూడా అనవచ్చు. అలాగే ఆశ ఉందనుకోండి కోరిక, కాంక్ష ఇలాంటి మాటలు పర్యాయ పదాలుగా చెప్పవచ్చు. అలాగే ప్రకృతి వికృతులు, ఇవి తత్సమాలన్నీ కూడా ప్రకృతులు, తద్భవాలన్నీ కూడా వికృతులు. ఇలాంటి కొన్ని మాటలను మనం ప్రకృతి వికృతులను అని చెప్పుకోవచ్చు. అవి కూడా మనం పుస్తకం చివరన ఉన్నటువంటి ప్రకృతి వికృతులను క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే మనం ఒక మార్కు తెచ్చుకోవచ్చు. మరి అలాగే భాషాంశాలు, వ్యాకరణం, ఇది భాషాంశాలు అనేది చాలా ముఖ్యమైనటువంటి 4వ భాగం. మరి దీంట్లో మొదటగా వ్యాకరణం, ఇవన్నీ కూడా వ్యాకరణాంశాల కిందికే వస్తాయి. ఈ భాషాంశాలు మనకు పాఠ్యాంశం వెనకాల పదజాలం తర్వాత భాషాంశాలు ఉంటాయి. వాటన్నింటిని మనం క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే మనకు మార్కులు అనేవి ఖచ్చితంగా మంచి మార్కులు తీసుకొచ్చుకోవచ్చు. మరి ఈ వ్యాకరణంలో వర్ణమాల, మనకు వర్ణమాలలో ద్విత్వాక్షరాలు,
సంయుక్త అక్షరాలు అంటే ఏంటి, సంశ్లేష అక్షరాలు అంటే ఏంటి, వీటన్నింటిని గురించి కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాగే ఈ వర్ణమాలలో పరుషాలు ఏంటి, హల్లులు, అచ్చులు, హల్లులు, వర్ణమాల మొత్తం ఎన్ని అక్షరాలు, మరి దాంట్లో ఇంకా కొన్ని భాగాలు ఉంటాయి చాలా. ఇప్పుడు దీర్ఘాచులు, మరి హల్లులలో పరుషాలు ఏంటి, కచ్చట తప్పలను పరుషాలు అంటారు, గజడ దెబ్బలను సరళాలు అంటారు, అనునాసికాలు అంటే ఏంటి, మరి కంఠస్థాలు అంటే ఏంటి, స్థానాలు అంటే ఏంటి, ఇవన్నింటిని గురించి కూడా క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే మనకు అక్కడ కూడా 1 మార్కు లేదా 2 మార్కుల వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోగలగాలి. అలాగే భాషా భాగాలు, మరి ఈ భాషా భాగాలు 5. మరి వీటన్నింటినీ ఏంటి, నామవాచకం, సర్వనామం మరియు విశేషణం, క్రియ, అవ్యయం, వీటిలో కూడా మరి నామవాచకాలు మళ్ళీ ఎన్ని రకాలు, సర్వనామాలు మళ్ళీ ఎన్ని రకాలు, మళ్ళీ క్రియలు ఎన్ని రకాలు, ఇవన్నింటిని కూడా ఖచ్చితంగా మనం క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే భాషా భాగాలు కూడా 1 మార్కు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్క భాగాన్ని మనం క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే మనకు తెలుగు మంచి మార్కులు తెచ్చిపెడుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి భాషనే మాతృభాషే, కానీ ఈ వ్యాకరణ అంశాలలో కొందరికి అర్థం కాదు. మరి అలాంటి భాగాల నుంచి మనం ఒక్కొక్క దాని గురించి కూడా మళ్ళీ తర్వాత వివరించుకుందాం. మరి లింగములు, ఈ లింగాలు కూడా స్త్రీలింగం అని, పుంలింగం అని, నపుంసకలింగం అని, దాన్ని మళ్ళీ మహతివాచకం, మహద్వాచకం ఇలాంటి పేర్లు కూడా ఉన్నాయి. మరి మహతివాచకం అంటే ఏంటి, మహద్వాచకం అంటే ఏంటి, మరి పుంలింగం అంటే ఏంటి, స్త్రీలింగం అంటే ఏంటి, నపుంసకలింగం అంటే ఏంటి, వీటన్నింటిని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అలాగే వచనాలు, దీంట్లో ఏకవచనం, బహువచనం, నిత్యైక ఏకవచనం, నిత్యైక బహువచనం అంటే ఏంటి, వీటిని గురించి కూడా చక్కగా తెలుసుకోవాలి. అలాగే కాలాల గురించి, ఈ కాలాలు భూత భవిష్యత్ వర్ధమాన కాలాల గురించి కూడా క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే మనం ఖచ్చితంగా 1 మార్కు తెచ్చుకోగలం. అలాగే విభక్తులు, ఈ విభక్తులు ఎన్ని రకాలు, మరి విభక్తులు 7 రకాలు మనం చెప్పుకోవడానికి. దాంట్లో ఒకటి సంబోధన ప్రథమ విభక్తి, దానితో కలిసి 8 విభక్తులు అవుతాయి. ఈ ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, దాంట్లో ప్రత్యయాలు ఏంటి అని, విభక్తినిచ్చి ప్రత్యయాలు ఏంటి అనే ప్రశ్ననివ్వచ్చు, లేదా ప్రత్యయాలనిచ్చి విభక్తి ఏంటి అనే మాటను కూడా అడగవచ్చు. ఎగ్జాంపుల్గా పంచమి విభక్తి ఉందనుకోండి, వలనన్ కంటెన్ పట్టి, ఇది ఏ విభక్తి, పంచమి విభక్తి అని ఆన్సర్ చేయాలి. కాబట్టి ఈ విభక్తులను గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే ఈ సమాసాలలో కూడా ఆ విభక్తుల మాటలను ఉపయోగించడానికి ఉంటుంది. కాబట్టి విభక్తులను ఖచ్చితంగా మనం నేర్చుకోగలగాలి. అలాగే విరామ చిహ్నాలు, ఈ పూర్ణ బిందువు, వాక్యాంశ బిందువు, మరి న్యూన బిందువు, విరామ చిహ్నాలలో అంటే పులి స్టాప్, కామా, ఇవన్నింటిని గురించి ప్రశ్నార్థకపు గుర్తును, ఆశ్చర్యార్థపు గుర్తును, ఇవన్నింటిని గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోగలిగితే చాలా చక్కగా 1 మార్కు సంపాదించగలం. అలాగే సందులు, దీంట్లో తెలుగు సందులు ఉన్నాయి, సంస్కృత సందులు ఉన్నాయి. మనం ఈజీగా ఉన్నటువంటి సందులే కాకుండా ఇప్పుడు జస్వ సంధి కానీ, శుత్వ సంధి కానీ, ఇవి చక్కగా కొంచెం లోతుగా నేర్చుకోగలిగితే, అంత ఈజీగా ఇప్పట్లో సులువుగా ఉన్నటువంటిది ఇవ్వాలి అనేది లేదు, పేపర్ ఎలా వస్తుంది అనేది తెలియదు. కాబట్టి సందులను కూడా మనం మంచిగా నేర్చుకోగలిగితే తెలుగు సందులేవి, సంస్కృత సందులేవి, వాటి రెండింటి మధ్య కొంచెం భేదం ఏంటి, ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి, విడగొట్టి పదాన్ని విడగొట్టి ఇవ్వచ్చు, మరి ఇది ఏ సంధికి సంబంధించిందని కూడా ఇవ్వచ్చు, లేదా సంధి అంటే ఏంటని కూడా ఇవ్వచ్చు, లేదా పదాన్ని ఇచ్చి విడదీయమని ఇవ్వచ్చు. అలాగే మరియు విడదీసిన పదాన్ని మరియు పదాన్ని ఇచ్చి ఏ సంధి అనే మాటను కూడా అడగవచ్చు, లేదా సంధి సూత్రం అని కూడా అడగవచ్చు. కాబట్టి ఈ తెలుగు సంధులు, సంస్కృత సంధులను కూడా చక్కగా నేర్చుకోగలిగితే మంచి మార్కులు తెచ్చుకోగలం. అలాగే సమాసాలు, దీంట్లో ద్వంద్వ సమాసం మరియు బహువ్రీహి సమాసం, ద్విగు సమాసం మరియు కర్మధారయ సమాసాలు, తత్పురుష సమాసాలు, ఇవన్నింటినీ చక్కగా నేర్చుకోగలిగితే సమాసాల గురించి కూడా
ఒకసారి టెట్లో సమాసం అంటే ఏంటి అనే మాటను గురించి కూడా వచ్చింది. కాబట్టి వీటన్నిటిని చక్కగా నేర్చుకుంటే మనం 1 మార్కు చేయగలం. అలాగే క్రియలు, మరి ఈ క్రియలు ఎన్ని రకాలు, మరి ఏ కాలానికి సంబంధించినవి? ఇప్పుడు వర్ధమాన కాలానికి సంబంధించిన క్రియలు కొన్ని ఉంటాయి, భూతకాలానికి సంబంధించినవి కొన్ని ఉంటాయి. అలా కొన్ని క్రియలను సకర్మక క్రియ, మరి అకర్మక క్రియ, మరి అసమాపక క్రియ, సమాపక క్రియ, ఇవన్నింటిని గురించి చక్కగా నేర్చుకుంటే ఈ క్రియలను గురించి కూడా మనం ఆ వాక్యాలను గురించి నేర్చుకుంటే మనం క్రియలలో నుంచి కూడా 1 మార్కు తెచ్చుకోవచ్చు. అలాగే వాక్యాలు, ఈ వాక్యాలు ఛేదార్థక, శత్రార్థక, మరియు ఇవన్నీ వాక్యాలను గురించి కూడా చక్కగా నేర్చుకోగలగాలి. మరి ఛందస్సు, ఇక ఛందస్సులో వచ్చి మనం చాలా వృత్త పద్యాలు, జాతులు, ఉపజాతులు, మరి వృత్త పద్యాలు ఏవి, అక్కడ ప్రశ్న ఒక చంపకమాల ఇచ్చి ఇది ఏ జాతికి సంబంధించింది, ఉపజాతుల, ఉపజాతుల, వృత్త పద్యాల అనే ప్రశ్న కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఛందస్సులో కూడా ఇప్పుడు చంపకమాల, ఉత్పలమాల, శార్దుల, మత్యభం ఇవి ఇచ్చి ఇది ఏ విధంగా ఘన విభజన చెయ్యాలి అనే ఒక లైన్ ఇచ్చి ఘన విభజన చేయమని ఇవ్వచ్చు. లేదా ఒక లైన్ ఇచ్చి దాంట్లో ఎన్ని గణాలు ఉంటాయి, దాంట్లో ఉన్నటువంటి గురువులు ఎన్ని, లఘువులు ఎన్ని, అలా కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఛందస్సుల గురించి కూడా మనం చక్కగా నేర్చుకోగలగాలి. మరి ఆటవెలది, తేటగీతి, ద్విపద, కందం, సీసం, ఇవన్నింటిని గురించి కూడా చక్కగా మనం దాని యొక్క లక్షణాలు ఏంటి, వాటిలో ఇంద్రగణాలు ఎన్ని, సూర్యగణాలు ఎన్ని, 2 అక్షరాల గణాలు ఎన్ని, 3 అక్షరాల గణాలు ఎన్ని, 4 అక్షరాల గణాలు ఎన్ని, ఇవన్నింటిని కూడా చక్కగా నేర్చుకోగలిగితే మనకు మార్కులు తెచ్చుకోవచ్చు. అలాగే అలంకారాలు, ఈ అలంకారాలలో కూడా అలం అంటే ఏంటి, అసలు మొట్టమొదటగా అలంకారాలు ఎవరు ఉపయోగించారు, ఎవరు ఏ గ్రంథంలో ఉపయోగించారు, మరియు అర్ధాలంకారాలు, శబ్దాలంకారాలు 2 ఉన్నాయి, 2 రకాలుగా. మరి శబ్దాలంకారాలేవి, అర్ధాలంకారాలేవి? ఇప్పుడు వృత్తానుప్రాస, చేకానుప్రాస, వీటిని సూత్రం ఇచ్చి ఉదాహరణ ఏంటి అని అడగవచ్చు, లేదా ఉదాహరణ ఇచ్చి ఏ అలంకారం అని కూడా అడగవచ్చు. కాబట్టి అలంకారాల గురించి కూడా మనం ఉపమాలంకారం, మరియు ఉత్ప్రేక్షాలంకారం, అంత్యానుప్రాస అలంకారం, ఇవన్నింటిని కూడా స్వభావోక్తి అలంకారం, వీటన్నింటిని కూడా చక్కగా నేర్చుకోగలిగితే మనం మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే అర్ధ విపరిణామం, ఇవి ఒకప్పుడు ఉన్నటువంటి పదాలకు అర్థాలు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పదాలలో అర్థాలు వేరు. ఈ పదాలలో మార్పులు రావడం చాలా ఉన్నాయి. అలా ఏంటి, ఆమ్రేడితంలో కొన్ని పదాలు, దాంట్లో అర్ధ విపరిణామంలో సంకోచం, వ్యాకోచం, మరియు వీటన్నింటిని గురించి కూడా అర్ధగ్రామ్యం అంటే ఏంటి, అర్ధ సంకోచం అంటే ఏంటి, అర్ధ వ్యాకోచం అంటే ఏంటి, అర్ధ సామ్యం అంటే ఏంటి, వీటన్నింటిని గురించి కూడా మనం అర్ధ విపరిణామంలో నేర్చుకోవాలి. అలాగే ఈ సిలబస్ మొత్తం కూడా మనం చక్కగా ఇంకా 5వ భాగం వచ్చేసి మనం తెలంగాణ అకాడమీ బుక్ బీఈడి కానీ డిఈడి కానీ ఆ యొక్క బోధనా పద్ధతులను గురించి మనం చక్కగా నేర్చుకున్నట్లయితే దాంట్లో నుంచి కూడా 6 మార్కులు తీసుకొచ్చుకోవచ్చు. అలా ఈ తెలుగు టెట్ సిలబస్ గురించి క్షుణ్ణంగా చదవగలిగితే మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి మాతృభాషనే కాబట్టి అలాగని కొంచెం వ్యాకరణ అంశాల్లో కొందరికి తడబాటు ఉండవచ్చు. దాన్ని మనం మళ్ళీ దాని మీద దృష్టి పెట్టినట్లయితే, దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు మంచి మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి తెలుగులో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ను నేర్చుకొని మంచి మార్కులు తెచ్చుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు.